12th లెసన్ అడవులు మరియు జీవనాధారం. ఇందులో టెట్ లో ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ మొన్న మార్నింగ్ సెషన్ డిఎస్సిలో కూడా ఒక బిట్ వచ్చింది. ఈజీ బిట్టే కానీ కన్ఫ్యూజ్ చేశాడు. అంటే క్రింది వాటిలో ఏది సరైనదని ఇచ్చాడు. అడవులను కొంచెం నరుక్కోవచ్చు అని ఇచ్చాడు. నెక్స్ట్ అడవులను నరికిన తర్వాత అక్కడ అదే స్థానంలో అదే మొక్కలను ఊడాలి అని ఇచ్చాడు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ శాతం తరుగుతుందా పెరుగుతుందని ఇచ్చాడు. నెక్స్ట్ ఏబి కరెక్ట్ అలా ఇచ్చాడు. చిన్న బిట్టే కానీ కన్ఫ్యూజ్ చేసినట్టు ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ కూడా చాలా ఇంపార్టెంటే. ఇదేంటి చదవడానికి విసుగ్గా ఉంటుందని చదవడం మానేయకూడదు. అందులో నుంచి కూడా బిట్ వస్తుంది. నెక్స్ట్ దీని నుంచి టెట్ లో ఒకటి ఇచ్చాడు, టిఎస్సిలో ఒక బిట్ ఇచ్చాడు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి నేను చెప్తాను. చూడండి, ఇక్కడ అడవులు మన జీవనాధారము తీసుకుంటే చూడండి, ఇప్పుడు అడవులు అంటే ఇదంతా అవసరం లేదులే. అడవుల్ని ఎలా సందర్శించారు, ఎక్కడికి వెళ్ళారు అని చెప్పారు అంతే. నెక్స్ట్ చూస్తే ఇక్కడ కొన్ని అటవీ జంతువులు ఉన్నాయి. ఆవాసంగా అడవి ఎలా ఉంది, ఆవాసంగా అడవి ఎలా ఉంది, కొన్ని అటవీ జంతువులు ఏంటంటే ఉన్నాయని ఇచ్చాడు. నెక్స్ట్ ఈ పేజ్ అంత అవసరం లేదు. నెక్స్ట్ 127 పేజీలో పిల్లలందరూ వెళ్తున్నారు కదా, నడుస్తున్నప్పుడు అక్కడ సాలు, తేకు, బూరుగా, శేషం, వేప, మోదుగు, అత్తి, తుమ్మ, ఉసిరి, వెదురు, దేవకాంచనం చెట్లను గుర్తించడంలో సహాయపడ్డాడు అంటే అక్కడ ఫ్రెండ్స్ సహాయపడ్డారని చెప్తున్నాడు అంతే. చూడండి, ఇక్కడి నుంచి ఒక బిట్ ఇచ్చాడండి. అడవిలో ఇంకా అనేక ఇతర చెట్లు, పొదలు, గుల్మాలు, గడ్డి మొక్కలు ఉన్నాయని గుర్తించారంట. నెక్స్ట్ నేల మరియు చెట్లు కూడా వివిధ రకాల తీగలతో, ప్రాకే మొక్కలతో కప్పబడి ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి లేదు, చెట్లు ఉన్నాయి, గుల్మాలు ఉంది, గడ్డిలు ఉన్నాయి, పొదలు ఉన్నాయి, తీగలతో పాకే మొక్కలు ఉన్నాయి, ఎగబ్రాకే మొక్కలు ఉన్నాయి. అంటే అన్ని రకాల మొక్కలు కూడా అడవిలో కనిపించాయని చెప్పాడు అంతే. ఉండండి, బిట్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇంకేంటి, బంక, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, జంతువులకు మేత మరియు ఔషధ మొక్కలు కూడా అడవుల నుంచి పొందే కొన్ని ఉత్పత్తులు. ఏంటంటే బంక, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, జంతువులకు మేత మరియు ఔషధ మొక్కలు కూడా అడవుల నుంచే లభిస్తాయని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ నుంచి బిట్టిచ్చాడండి. పొడవాటి చెట్లు, కొమ్మలు అడవుల్లో ఇతర మొక్కలపై పైకప్పులో ఎలా ఉన్నాయో చూడండి. అంటే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి, దాని తర్వాత గుల్మాలు ఉంటాయి, పొదలు ఉంటాయి, గుల్మాలు ఉంటాయి, చిన్న చిన్న గడ్డి ఉంటది. నెక్స్ట్ పాకే మొక్కలు ఉంటాయి, ఎగబ్రాకే మొక్కలు ఉంటాయి. అవన్నీ అదే అయితే పైన ఉండే పైకప్పుల అంటే పెద్ద పెద్ద వృక్షాలు పైకప్పులా ఉంటాయి కదా, అది దానిని పందిరి అని అంటారు. అంటే పైకప్పులు ఏటి ఆక్రమిస్తాయి, పైకప్పు పందిరి ఏర్పడడానికి ఏంటి సహాయం చేస్తాయని అడిగాడు. అంటే పెద్ద వృక్షాల తరకు కొమ్మలు కదా, పందిరిలా వస్తుందంట. చూడండి, చెట్లు ఎవరు నాటుతారని ఆశ్చర్యపోయాడు. ప్రకృతిలో చెట్లు తగినంత విత్తనాలు ఉత్పత్తి చేస్తాయని చెప్పాడు. మొక్కలు అభివృద్ధి చెందడానికి మరియు మొక్కలు అభివృద్ధి చెందడానికి పొడవాటి చెట్టు కొమ్మలు అడవిలో ఇతర మొక్కలపై పైకప్పులా ఎలా ఉన్నాయో చూడండి. అంటే వర్షం అనేది ఫాస్ట్ గా దారంగా పడకుండా పైకప్పు మొక్కలు అనేవి ఉండడం వల్ల ఏం చేస్తాయి, మిగతా విత్తనాలు అనేవి మొలకెత్తడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, పెద్ద మరియు పొడవైన చెట్ల పై పొరను ఏర్పరిస్తే, ఇక్కడి నుంచి ఇచ్చాడు. పెద్ద మరియు పొడవైన చెట్లు పై పొరను ఏర్పరుస్తాయా, కింద పొరను ఏర్పరుస్తాయా అని ఇచ్చాడు. ఒకటోది. రెండోది, పొదలు మరియు పొడవైన గడ్డి మరియు గుల్మాలు క్రింది పొరను ఏర్పరుస్తాయి. క్రింది పొరను ఏర్పరిచేవి ఏంటి అని ఇచ్చాడు. పొదలు, పొడవైన గడ్డి, గుల్మాలని ఇచ్చాడు. మళ్ళీ నా మూడో ఆప్షన్ ఏంటి ఇచ్చాడు, క్రింది పొరను ఏర్పరిచి పెద్ద వృక్షాలని ఇచ్చాడు. అందులో ఏవి కరెక్ట్ ఏవి రైట్ అని నింపమని చెప్పాడు. ఇది అందులో ఇచ్చాడు, టెట్ లో ఇచ్చాడు ఈ బిట్టు. చూడండి, పెద్ద మరియు పొడవైన చెట్లు పెద్ద మరియు పొడవైన చెట్లు అనేవి పై పొరను ఏర్పరిస్తే, పొదలు, పొడవైన గడ్డి, గుల్మాలు కింద పొరను ఏర్పరుస్తాయి అని చెప్పాడు. అది బిట్ ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బట్టలకు విత్తనాలు మరియు ముళ్ళు అంటుకున్నాయంట. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నాం నిన్నటి క్లాస్ లోని, ముళ్ళు జాంతీయము ఉంది కదా, అది జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది కదా, అలాంటి మొక్కలు బట్టలకు, విత్తనాలకు మరియు ముళ్ళు అంటుకున్నాయి. దీని ద్వారా విత్తన వ్యాప్తి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. తర్వాత చెట్లు బెరడుపై మొక్క ఆకులు మరియు అటవీ నేల భాగంలో కుళ్ళిపోతున్న ఆకులపై అనేక కీటకాలు, సాలెపురుగులు, ఉడతలు, చీమలు, ఇతర చిన్న జంతువులు వారికి కనిపించాయి. అంటే చెట్ల బెరల పైన,
మరియు మొక్కల ఆకులు మరియు అటవీ నేల భాగంలో కుళ్ళిపోతున్న ఆకుల పైన కూడా కొన్ని జంతువులనే కనిపించాయంట. కుళ్ళిపోతున్న పదార్థము తేమగా మరియు వెచ్చగా ఉంటుంది. కుళ్ళుతున్న పదార్థం అంటే కింద ఆకులు అలాంటివన్నీ పడిపోయి ఉంటాయి కదా, దానిపైన బ్యాక్టీరియాలు ఉంటాయి, నెక్స్ట్ చిన్న జంతువులు ఉంటాయని చెప్తున్నాడు. అయితే ఆ కుళ్ళుతున్న పదార్థం ఎలా ఉంటది? తేమగా మరియు వెచ్చగా ఉంటుందంట. చూడండి, అవి కూడా ఇంపార్టెంటే. కుళ్ళుతున్న పదార్థం ఎలా ఉంటుందని చెప్తే తేమ మరియు వెచ్చగా ఉంటుందని చెప్పొచ్చు. అడవి నేల భాగంలో రాలిన మరియు కుళ్ళుతున్న ఆకులు, పండ్లు, విత్తనాలు, కొమ్మలు మరియు చిన్న మొక్కలతో ఒక పొరలా కప్పబడి ముదురు రంగులో కనిపిస్తుంది. ఇక్కడ అడగొచ్చు, ముదురు రంగులో కనిపిస్తుంది కదా అడవిలో, అందులో ఏంటేంటి అంటే అవి ఏంటి అంటే అప్పుడు ఏం చెప్తాము? అడవి నేల భాగంలో రాలిపోయిన మరియు కుళ్ళుతున్న ఆకులు, పండ్లు, విత్తనాలు, కొమ్మలు మరియు చిన్న మొక్కలతో ఒక పొరలా కప్పబడుతుంది. అది ఎలా ఉంటుందంటే ముదురు రంగులో కనిపిస్తుంది. ఎలా ఉంటుంది? తేమగా మరియు వెచ్చగా ఉంటుందని చెప్పొచ్చు. ఇవి చిన్న బిట్లు లాగా ఉంటాయి కానీ ఇక్కడ నుంచి బిట్ ఇస్తాడండి, అక్కడ మనకు కన్ఫ్యూజ్ కూడా అవుతుంది. చూడండి నెక్స్ట్ 133 పేజీలో, మొక్కలు తినే జీవులు సాధారణంగా ఇతర జీవులు తింటాయి. మొక్కలు తినే జీవులను సాధారణంగా ఇతర జీవులు తింటాయి అంటే మాంసాహారులు తింటాయి కదా. ఇప్పుడు మొక్కలు ఏంటి తింటాయి? మేకలు, జింకలు అవన్నీ తింటాయి కదా. వాటిని ఇంకా వేరే జీవులు తింటాయి కదా, వాటిని ఇంకొన్ని జీవులు తింటాయి. ఇప్పుడు అవి వీటిని తినే జంతువులు మళ్ళీ వేరేవి తింటాయని చెప్తున్నాడు. ఉదాహరణకు గడ్డిని కీటకాలు తింటే, కీటకాలు ఏం తింటాయి? కప్పలు తింటాయి. కప్పని ఏం తింటది? పాము తింటది. పాము ఏంటి తింటది? గద్ద తింటది. ఇలా ఆహారపు గొలుసుని ఏర్పరుస్తుంది, అంటే ఒక చైన్ మాదిరిగా ఏర్పరుస్తుంది. చూడండి, ఇప్పుడు గడ్డి లేకపోయింది అనుకో కీటకాలు బతుకు, కీటకాలు లేకపోతే కప్పలు ఉండవు, కప్పలు లేకపోతే పాములు ఉండవు, పాములు లేకపోతే గద్ద ఉండదు. అంటే ఒకదానిపైన ఒకటి ఆధారపడుతూ ఉంటాయని చెప్పాడు. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అంటే చెట్ల నుంచి ఆక్సిజన్ వస్తుందని చెప్తున్నాడు. కార్బన్ డైఆక్సైడ్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ కిరణజన్య, ఇక్కడ ఈ పిట్ కూడా ఇచ్చాడండి. కిరణజన్య కార్బన్ డైఆక్సైడ్, అడవుల వల్ల కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా ఏదేదో ఇచ్చాడు. కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది కదా, ఎందుకంటే అవి పీల్చేస్తాయి కాబట్టి, ఫోటోసింథసిస్ కోసం కిరణజన్య సంయుక్తి జరుగుతుంది. పోషకాలు ఉంటాయి. పోషకాలు దేని వల్ల వస్తాయి? ఈ కింద పడిపోయిన ఆకులు, పత్రాలు, ఫలాలు అవన్నీ ఉన్నాయి కదా, కుళ్ళిపోయినప్పుడు దానిలో బ్యాక్టీరియాలు చేరి అవి పోషకాలను మళ్ళీ తిరిగి మొక్కలకు అందజేస్తుందని చెప్తున్నాడు. విచ్ఛిన్నకారులు బ్యాక్టీరియా, పూతకాహారాలు అలాంటివన్నీ కూడా కుళ్ళుతున్న పదార్థాల పైన జీవించి విచ్ఛిన్నకారులుగా ఉండి దాని పోషకాలను ఏర్పరుస్తాయని చెప్తున్నాడు. నెక్స్ట్ మృత్తిక, నీరు. చూడండి, కుళ్ళుతున్న ఆకుల మీద చిన్న పొట్టుగొడుగులను గుర్తించారు. వారు చిన్న కీటకాల సైన్యాన్ని, సహస్రపాదుల్ని, చేమల్ని మరియు పెంకు పురుగుల్ని ఏంటంటారు? బీటిల్స్ అంటారట. పెంకు పురుగుల్ని బీటిల్స్ అంటారు కూడా వాటిపై చూశారంట. చూడండి, ఇక్కడ ఏమైంది? చనిపోయిన మొక్కలు మరియు జంతువులు కణజాలాలు ఆహారంగా తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్ అనే పదార్థంగా మారుస్తాయని చెప్పారంట. ఇక్కడ ఏంటి? పుట్టగొడుగులు మరియు ఇతర ఏ సూక్ష్మ జీవులు ఏం తింటాయని పహేలి ఆశ్చర్యపోయింది. చనిపోయిన మొక్కలు, జంతువులు కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ ఏంటంటే ఆహారంగా తీసుకుంటాయి ఇక్కడ చనిపోయిన జంతువుల్ని, మొక్కలని సూక్ష్మజీవులు మరియు ఇతర సూక్ష్మజీవులు, పుట్టగొడుగులు. చూడండి, పుట్టగొడుగులు అంటే ఏంటి? శిలీంధ్రాలు కదా. శిలీంధ్రాలు మరియు ఇతర సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు అలాంటివన్నీ కూడా. అవన్నీ ఏం చేస్తాయి? మొక్కలు మరియు జంతు కణజాలాలను ఆహారంగా తీసుకుంటూ, అంటే పాడైపోయిన మొక్క భాగాలను మరియు జంతు కణజాలాలను ఆహారంగా తీసుకుంటే, అంటే చనిపోయినవి అనమాట, అక్కడ పడిపోతాయి కదా, దానిపైన ఇవి పెరిగి ఏం చేస్తాయి? తీసుకుంటూ ముదురు రంగు గల హ్యూమస్ అనేది ముదురు రంగుగా ఉంటుంది. ముదురు రంగు గల హ్యూమస్ అనే పదార్థంగా మారుస్తాయి. హ్యూమస్ అనేది దేనికి యూజ్ అవుతుంది? భూమి పైన ఉంటది కదా పై పొరలో హ్యూమస్, అది మొక్కలకు బాగా పెరగడానికి, పోషకాలను అందించడానికి నెక్స్ట్ పనికి వస్తుంది అనమాట. చనిపోయిన మొక్కలు మరియు జంతువులను హ్యూమస్ గా మార్చే సూక్ష్మజీవుల్ని విచ్ఛిన్నకారులు అంటారు. చనిపోయిన మొక్కలు లేదా జంతువులను హ్యూమస్ గా మార్చే సూక్ష్మజీవుల్ని విచ్ఛిన్నకారులు అంటారు. ఈ సూక్ష్మజీవులు అడవుల్లో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వెంటనే చూడండి, హ్యూమస్ పొర కనుక్కున్నారంట. అంటే అక్కడ చనిపోయిన ఆకులను గట్ట తొలిస్తే దాని కింద హ్యూమస్ పొర కనుక్కున్నారు. చనిపోయిన మొక్కలు మరియు జంతువుల పోషకాలను మట్టిలోనికి విడుదలవడాన్ని నిర్ధారిస్తుంది. అక్కడ నుంచి ఈ పోషకాలు మళ్ళీ సజీవ మొక్కల వేర్ల ద్వారా పోషించబడతాయి. ఇలా చనిపోయిన మొక్కలు మరియు జంతువుల పోషకాలు మట్టిలో విడుదల చేయడానికి నిర్ధారిస్తుంది కదా,
అక్కడి నుంచి పోషకాలు మళ్ళీ మొక్కల ద్వారా మొక్కల వేర్ల ద్వారా శోషించబడతాయని చెప్తున్నాడు. అడవిలో ఈ జంతువులు చనిపోతే ఏమవుతుంది? చనిపోయిన జంతువులు రాబందులు, కాకులు, నక్కలు మరియు కీటకాలకు ఆహారంగా మారుతాయి. చనిపోయిన జంతువులు అనేవి రాబందులు, కాకులు, నక్కలు మరియు కీటకాలకు ఆహారంగా మారుతాయి అని చెప్పాడంట. పోషకాలు తిరిగి చక్రీయమవుతాయి. ఎందుకంటే చనిపోయింది అనుకోండి, దాని నుంచి కూడా మళ్ళీ విచ్ఛిన్నకారులు ఏర్పడి పోషకాల రూపంలో మళ్ళీ మొక్కలకు అందజేస్తాయి. కాబట్టి పోషకాలు అనేవి చక్రీయం అవుతాయి, అంటే సైకిల్లా తిరుగుతూనే ఉంటుంది. చూడండి మొక్కలు ఓటుని ఇస్తాయి, జంతువులు తీసుకుంటాయి, అక్కడి నుంచి మళ్ళీ CO2 వచ్చిన తర్వాత మళ్ళీ మొక్కలు తీసుకుంటాయి. ఈ సైకిల్ కూడా జరుగుతుందని చెప్తున్నాడు. అందుకే అడవులను ఏమంటారు? ఆకుపచ్చని ఊపిరితిత్తులు అంటారు. ఆకుపచ్చని ఊపిరితిత్తులు అని అంటారు మొక్కలను. వాతావరణంలో ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యతను కూడా కాపాడుతాయి. అందుకే అడవులను ఊపిరితిత్తులు అని చెప్తారు. మొక్కలు వాటి వేళ్ల ద్వారా నీటిని తీసుకుంటాయి మరియు బాష్పోత్సాకం ద్వారా నీటి ఆవిరిని గాలిలోకి విడుదల చేస్తాయి. మొక్కలు ఏం చేస్తాయి? వేళ్ల ద్వారా వాటర్ తీసుకొని పైన పత్రాల ద్వారా బాష్పోత్సాకం ద్వారా నీటి ఆవిరిని గాలిలోకి పంపుతాయి. ఇలా ఈ చక్రం జరగడం వల్ల నీరు అనేది ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది. ఒకవేళ తక్కువ చెట్లు ఉంటే నీటి చక్రం ఎలా ప్రభావితం అవుతుంది? అడవి కేవలం మొక్కలు మరియు జంతువులకు నివాసం మాత్రమే కాదని చెప్పాడంట. చూడండి నెక్స్ట్, అడవి వారికి ఇలాగే కాకుండా కొంతమంది అడవులో నివసిస్తారు కదా, గిరిజన తెగలు. ఆ తెగలకు ఏంటేంటి అవసరం అవుతాయి అడవుల నుంచి తీసుకుంటారు? ఆహారము, ఆశ్రయము, నీరు మరియు ఔషధాలు అందిస్తుంది అడవి అనేది. నెక్స్ట్, ఆ దట్టమైన పొదలు మరియు పొడవైన గట్టి జంతువులకు ఆహారము మరియు ఆశ్రయం అందిస్తాయి. దట్టమైన పొదలు మరియు పొడవైన గడ్డి జంతువులకు ఆహారము మరియు ఆశ్రయం, అంటే దాక్కోవడానికి. ఏదైనా ఇప్పుడు సింహం వచ్చింది అనుకోండి, దాక్కుంటుంది కదా, ఆ విధంగా ఆశ్రయం కల్పిస్తాయని చెప్తున్నాడు. అలాగే అడవిలో నివసించే మాంసాహారుల నుంచి రక్షిస్తాయని చెప్తున్నాడు. తర్వాత కుళ్ళుతున్న జంతువుల పేడ కూడా మొలకలు పెరగడానికి పోషకాలను అందిస్తుందంట. కుళ్ళుతున్న జంతువుల పేడ కూడా మొక్కలు పెరగడానికి పోషకాలను అందిస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, మొక్కలను ఎక్కువగా అందించడం ద్వారా అటవీ శాకాహారులకు ఆహారము మరియు నివాసానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాయి. శాకాహారుల సంఖ్య పెరిగితే ఆటోమేటిక్ గా మాంసాహారుల సంఖ్య పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, బాష్పోత్సాకం మరియు బాష్పీభవనము. తర్వాత మూసి ఉన్న అటవీ శిఖరము మరియు వృక్ష సంపద యొక్క అనేక పొరలు వర్షపు చినుకుల వేగాన్ని తగ్గిస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఫాస్ట్ గా వర్షం పడినప్పుడు కింద మొలకెత్తుతున్న విత్తనాలు, చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, అవి చనిపోకుండా కూడా కాపాడుతాయి. నెక్స్ట్, స్లోగా పడినట్టు ఈ కొమ్మల పై నుంచి పడి కింద నేలని చేరుతాయి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేల అనేది పీల్చేసుకుంటుంది అనమాట వాటర్ ని. అందుకే అడవుల వల్ల నేలలోకి వాటర్ అనేది వెంటనే వెళ్తుంది. అదే మనం ఇప్పుడు చూసుకుంటే రోడ్ల మీద నీళ్లు అన్ని చేరిపోతాయి కదా, కొంచెం చిన్న వర్షానికైనా. అడవుల్లో అలా చేరదు. నెక్స్ట్ చూడండి, అనేక రకాల జంతువులు అడవి పునరుత్పత్తికి మరియు పెరగడానికి సహాయపడతాయి. అడవిలో పెరుగుతున్న మొక్కలకు పోషకాలు సరఫరా చేయడంలో విచ్ఛిన్నకారులు సహాయపడతాయి. అడవిలో పెరుగుతున్న మొక్కలకు పోషకాలు సరఫరా చేయడానికి విచ్ఛిన్నకారులు అనేవి సహాయపడతాయంట. కావున అడవి ఒక పూర్తి జీవము మరియు తేజం గల శక్తివంతమైన సజీవ అస్తిత్వము. అడవిని ఏంటంటారు? శక్తివంతమైన సజీవ అస్తిత్వం అని కూడా అంటారు. వారు వాన చినుకులను అటవీ నేల భాగాన్ని నేరుగా చేరకపోవడం చూశారు. అంటే అటవీ నేల భాగం ఫస్ట్ పై పొర నుంచి కింద పొరకు వచ్చి కింద పొరలో ఉండే మొక్కలకు నీటిని అందిస్తాయి. నెక్స్ట్, నీటిని పట్టి ఉంచుతాయి. వేర్లు ఉండడం వల్ల నీరు అనేది పట్టి ఉంచుతుంది. నెక్స్ట్, మృత్తికను కూడా గట్టిగా పట్టి ఉంచడం వల్ల నేల క్రమక్షయం కూడా తగ్గించవచ్చు అని చెప్తున్నాడు. చూడండి, పొదలు మరియు గుల్మాలు కొమ్మలపై నెమ్మదిగా కారుతుంది. అడవి కూడా సహజ శోషకం వలె వర్షపు నీటిని పీల్చుకొని ఇంకడాన్ని అనుమతిస్తుంది. ఈ నీటి మట్టం సంవత్సరం మొత్తం ఒకే విధంగా ఉండేలా సహాయపడుతుంది. అడవులు అనేవి నీటి మట్టం అనేది సంవత్సరం మొత్తం ఒకే విధంగా ఉండేటట్లు సహాయపడుతుంది. అక్కడ ఇవ్వచ్చు, సంవత్సరం మొత్తం ఒకే విధంగా ఉంచడానికి సహాయపడుతుందా పడదా అనేసి. సహాయపడుతుంది. చూడండి, జల మార్గంలో ప్రవాహాన్ని సక్రమంగా నిర్వహించడంలో కూడా సహాయపడతాయి. అడవులు అనేవి వరదలను నియంత్రించడంలో మాత్రమే కాకుండా జల మార్గంలో నీటి ప్రవాహాన్ని సక్రమంగా నిర్వర్తించడంలో కూడా సహాయపడతాయంట. తర్వాత
భారీ వర్షాలు కూడా నేలను దెబ్బతీస్తాయి. సాధారణంగా చెట్ల వేర్లు మట్టిని బంధించి ఉంచుతాయి, కానీ అవి లేనప్పుడు నేల కొట్టుకుపోతుంది. అంటే అడవులు ఉండడం వల్ల ఆ వేర్లు అనేవి గట్టిగా పట్టి ఉంచడం వల్ల నేలకి ఎటువంటి హాని కలగదు. అవి ఎక్కువ అడవులు తగ్గిపోయాయి అనుకోండి, ఆ వాటర్ ఫోర్స్ కి ఈ నేలలు అనేవి కొట్టుకొని పోతాయని చెప్తున్నాడు అంతే. అడవుల దగ్గర ప్రాంతాలకు మంచి వర్షపాతం తీసుకురావడానికి సహాయం చేస్తాయి. అడవులు దగ్గర ప్రాంతాలకు మంచి వర్షపాతం తీసుకుని రావడానికి సహాయం చేస్తాయి. ఔషధ మొక్కలు, కలప మరియు అనేక ఇతర ఉపయోగమైన ఉత్పత్తులకు కూడా ఒక వనరు అని చెప్పారు. అందుకే అడవులను మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. నెక్స్ట్ 143 పేజీలో అడవులు అదృశ్యమైతే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అనేది పెరుగుతుంది. మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం పెరిగిపోయింది అనుకోండి, భూమి అనేది వేడెక్కిపోతుంది. చెట్లు మరియు మొక్కలు లేకపోతే జంతువులు ఆహారము మరియు ఆశ్రయం పొందలేవు. చెట్లు మరియు మొక్కలు లేకపోతే జంతువులు అనేవి ఆహారము మరియు ఆశ్రయం పొందలేవు. చెట్లు లేకపోతే నేల నీటిని పట్టి ఉంచలేదు, ఇది వరదలకు కారణమవుతుంది. అడవి నిర్మూలన వల్ల మన జీవితం మరియు పర్యావరణ ప్రమాదంలో పడతాయి. అడవుల నిర్మూలన వల్ల ఏంటి, మన జీవితము మరియు పర్యావరణం అనేది ప్రమాదంలో పడుతుందని చెప్పాడు. నెక్స్ట్ చూడండి, అడవులు వాతావరణము, నీటి చక్రము మరియు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. అడవులు వాతావరణము మరియు నీటి చక్రము మరియు గాలి నాణ్యతను ప్రభావితం చేస్తాయి. మన చుట్టూ ఉన్న అడవుల నుంచి మనం వివిధ ఉత్పత్తులను పొందుతాము. ఆ అడవుల్లో చెట్లు పై పొరను ఏర్పరుస్తాయి. అదే విధంగా పొదలు, గుల్మాలు వృక్ష సంపద యొక్క క్రింది పొరను ఏర్పరుస్తాయి. గుల్మాలు, పొదలు, పెద్ద గడ్డి కూడా కింద పొరను ఏర్పరుస్తాయి. పై పొరను అనేవి చెట్లు అనేవి ఏర్పరుస్తాయి. చూడండి, ఇక్కడ బిట్లు ఇచ్చాడు. కీటకాలు, సీతాకోక చిలుక, తేనెటీగలు మరియు పక్షులు పుష్పించే మొక్కలకు డాష్ లో సహాయపడతాయి. పరాగ సంపర్కం కోసం సహాయపడతాయి. ఒక అడవి డాష్ మరియు డాష్ ను శుద్ధి చేస్తుంది. అడవి డాష్ మరియు డాష్. అడవులు అనేవి వాతావరణము, నీటి చూడండి దేన్ని శుద్ధి చేస్తుంది, నేలను మరియు గాలి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. గుల్మాలు అడవిలో డాష్ పొరను ఏర్పరుస్తాయి. ఇది టెట్ బిట్ ఇచ్చాడు. గుల్మాలు అనేది అడవిలో కింద పొరను ఏర్పరుస్తాయి. అదే పొదలైనా కింద పొరను ఏర్పరుస్తాయి. పెద్ద గడ్డైనా కింద పొరను ఏర్పరుస్తాయి. నెక్స్ట్, అడవిలో కుళ్ళుతున్న ఆకులు మరియు జంతువులు రెట్టలు అడవిలో డాష్ ను సుసంపన్నం చేస్తాయి, పోషకాలను. చూడండి, మనకు తర్వాత క్రింది వాటిలో ఏది అడవి ఉత్పత్తి కాదని ఇచ్చాడు. బంక, ప్లేవుడ్, లక్క, కిరోసిన్. కిరోసిన్ అనేది కాదు, ఎందుకంటే కిరోసిన్ అనేది మనం భూమి లోపల నుంచి తీస్తాం కదా, పెట్రోలియం ద్వారా వచ్చేది కిరోసిన్ కదా. ఫస్ట్ పెట్రోల్ వస్తుంది, తర్వాత డీజిల్, కిరోసిన్. అది అడవి ఉత్పత్తి కాదు, కాబట్టి కిరోసిన్. క్రింది వాటిలో ఏ వాక్యం సరైనది కాదు. అడవులు నేలకోత నుంచి కాపాడుతాయి, కరెక్టే కదా. ఒక అడవిలో మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉండవని ఇచ్చాడు, తప్పు కదా. అది తప్పు, అది సరైనది కాదని టిక్ పెట్టుకోవాలి. నెక్స్ట్, అడవులు వాతావరణం మరియు నీటి చక్రం ప్రభావితం చేస్తాయి. నీటి చక్రాన్ని, వాతావరణాన్ని అడవులు ప్రభావితం చేస్తాయి, కరెక్టే. నేల అడవులు పెరుగుదలకు మరియు పునరుత్పత్తికి సహాయం చేస్తుంది. నేల అనేది అడవులు మరియు పునరుత్పత్తికి సహాయపడుతుంది. ఇందులో తప్పు ఏంటి, రెండోది. ఒక అడవిలో మొక్కలు మరియు జంతువులు ఒకదానిపై ఒకటి ఆధారపడవు, తప్పుది పెట్టాలి. చనిపోయిన మొక్కలపై జంతువులు సూక్ష్మజీవుల చర్య వల్ల ఉత్పత్తి అయ్యేది హ్యూమస్. చనిపోయిన మొక్కలపైన సూక్ష్మజీవుల చర్య వల్ల ఉత్పత్తి అయ్యేది ఏంటి, హ్యూమస్ అని చెప్పాలి. చూడండి, భారతదేశంలో అటవీ విస్తీర్ణం మొత్తం 21% కలిగి ఉంది. ఇది స్వతంత్రం వచ్చిన నుంచి క్రమంగా పతనమవుతుందంట. కానీ ప్రజలు ఇప్పుడు అటవీ విస్తీర్ణం యొక్క ప్రాముఖ్యతను గ్రహించారు. ఇటీవల సంవత్సరాల్లో అటవీ విస్తీర్ణం కొద్దిగా పెరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి.